ప్రసంగ ప్రావీణ్యం వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులుగా మేము కూడా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా ఎదిగి మరి వారి యొక్క పంచకట్టు నిండైనటువంటి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు. మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంగేటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడినటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు. అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా 46 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణాభిలాషి వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లాగే సామాజిక రంగాల్లో విద్యారంగాల్లో గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక మహానుభావుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క తెలుగు తేజం ముప్పవరపు యొక్క వెంకయ్యనాయుడు గారు, అట్లాగే దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి గొప్ప వారికి సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ, అట్లాగే మరొక పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు, వారు 46 సంవత్సరాల నట ప్రస్థానం, సినీ ప్రస్థానం, 155 సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలుగు, తమిళ్, కన్నడ ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అనేటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు. అట్లాగే గతంలో కూడా 3 నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి, అట్లాగే 9 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి. ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్రం మొత్తం కూడా, అట్లాగే స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, ఈనాటి గ్రహీతలు చూసినా అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏంది లేనిది మరొకసారి రుజువు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు 92 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగిన వ్యక్తి మన చిరంజీవి గారు. వారిని ప్రత్యేకంగా వారి 2000 అంటే ఒక సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా 1998 2 అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు 10 లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ 10 లక్షల యూనిట్స్, అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ 10,000 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు చిరంజీవి గారు. అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్, ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ, అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని. మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని, చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని నా అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా సన్మానించుకునే అదృష్టంగా భావిస్తూ, వీరితో పాటుగా ఈ రోజున మరి తెలంగాణకు సంబంధించి 5గురికి పద్మశ్రీ అవార్డ్స్, తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి. తెలంగాణకు చెందిన 5 కళాకారులు పద్మశ్రీ వరించింది. అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, సాహితీవేత్తలు కోరెళ్ల విఠలాచార్య గారికి, కేతావత్ సోములా గారికి, శిల్పకారుడు స్థపతి ఆనందాచార్య గారికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతుపేవ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా వాసి, దామరగిద్ద మండలం. మరి వారు తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. బలగం సినిమాలో ఒక పాట
పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క బుర్రవీణ ప్రత్యేకమైనటువంటి తంత్ర వాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసులుగా దాసరి కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు జనగామ జిల్లా వాసి దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందినటువంటి గడ్డం సమ్మయ్య గారు అంతరించిపోతున్నటువంటి యొక్క జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోసిన వ్యక్తి. 1956లో జన్మినటువంటి సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు, కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది. అట్లాగే 2017లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాటక శాఖలో అట్లాగే డాక్టర్ కూరెల విఠలాచార్య గారు తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెల విఠలాచార్య గారిది యాదాద్రి జిల్లా. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచన చేస్తున్నారు. మరి వీరు 22 పుస్తకాలని వెలువరించడం జరిగింది. వీరికి కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందిస్తూ వారిని సన్మానించే కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే యాదాద్రి శిల్ప కళాకారుడు వేలు ఆనందాచారి గారు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లా చెన్నంపల్లికి చెందిన వ్యక్తి, శిల్ప కళాకారుడు. మరి ఆనందాచారి గారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలలో వాళ్ళ యొక్క జీర్ణోద్ధరణ పనులను పర్యవేక్షించే కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్, గ్లోబల్ ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వారు దక్కించుకోవడం జరిగింది. సాహిత్య విద్యారంగంలో విశేష సేవ చేసినటువంటి మరో వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి కేతావత్ సోమలాల్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బాలితాండకు చెందినటువంటి కేతావత్ సోమలాల్ గారు ఈ సాహిత్య విద్యారంగంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. ఈయన బంజారాలకు అర్థమయ్యేట్టుగా భగవద్గీతను మలిచారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోనికి అనువదించినటువంటి గొప్ప వ్యక్తి. వీరు కూడా మనం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈనాడు అట్లాగే ఉమామహేశ్వరి గారు హరికథా కళాకారుడు గారికి వీరు కూడా పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది. మరి వీరందరినీ కూడా సన్మానించుకోవడం, ఈనాడు సత్కరించుకోవడం మన యొక్క మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా ఈ కార్యక్రమం చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మనం చూసాం. అంటే ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని మరొకసారి రుజువు జరిగింది. మొన్ననే గద్దర్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పురస్కారాలు గద్దర్ పేరు పైన ఒక పురస్కారాలు చేసేట కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరినీ గౌరవించుకుంటూ యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసుకుంటూ ఈ కార్యక్రమాల ద్వారా వీటన్నిటిని కూడా ఇంకా రచయితల్ని, కళల్ని, కళాకారుల్ని పోషించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతను తొలగించడం కోసం ఈ కవులు, కళాకారుల అవసరం చాలా ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర కేంద్రం హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో కూడా ఇవి విస్తరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి వారికి ఒక ఉత్తేజం ఇవ్వడం కోసం మనకు వీళ్ళందరూ కూడా గౌరవించుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఈ రంగంలో కూడా ఆదర్శమైన విధంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ దానికి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి 100% గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌలిక సదుపాయాల కల్పనతో భౌతిక అభివృద్ధి ఎంత ప్రధానమో మరి ఇలాంటి సంస్కృతిని కాపాడే బౌద్ధిక వికాసం కూడా అంతే ప్రధానమని భావించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ మంత్రివర్గం దేశంలో ఎక్కడా లేని విధంగా అలా పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిందో లేదో వ్యక్తిగతంగా పెద్దల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు అందించటం, మరి ఈరోజు ఇంతమంది ముందు ఇంత కనుల పండుగైన కార్యక్రమం నిర్వహించటం ఇది తెలంగాణ రాష్ట్ర ఉత్సవంగా మీకు తెలియచేస్తూ ఇప్పుడు ఆత్మీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం.
ఈ వేదిక పైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల్ని సత్కరిస్తారు. రమణమ్మ రంగయ్య నాయుడుల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు, త్రిభాషా యోధుడు, అందరికీ ఆమోదయోగ్యుడు పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తోంది సన్మాన వేదిక. భాషపై అద్వితీయమైన పట్టు, మాటల కనికట్టు, పద్ధతి లేనితనం పనిపట్టు, మనదైన తెలుగు కట్టు బొట్టు, విద్యార్థి నాయక దశ నుంచి రాజ్యాంగ ఔన్నత్య పదవి ఉపరాష్ట్రపతి దాకా తిరుగులేని హిట్టు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి అన్నారు, వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని. అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం. హలో, ఈ సన్మానంలో మనం సైతం పాలు పంచుకున్నాం కరతాళ ధ్వనులతో. గౌరవనీయులు ఆదరణీయులు వెంకయ్యనాయుడు గారికి మరోమారు సహృదయ నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ, మనం ఏదైనా ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. MEGA అనే 4 అక్షరాన్ని గూగుల్లో కొడితే గ్రేట్ అనే అర్థం వస్తుంది కదా. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అనే అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6గురిని ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి ఈ పల్లె కళ, మనదైన జానపద కళ అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారిని పద్మశ్రీ వరించింది. ఆ శ్రమ ఫలంగా మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. స్థపతి వేలు ఆనందాచారి గారు మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు. మరి శిల్పకళలతో
ఆ ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు. వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు. ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి, వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది. ఆనందాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు దాసరి కొండప్ప గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొండప్ప గారు తంత్రి వాద్య నిపుణులు. ఇప్పుడు కేతావత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. దాసరి కొండప్ప గారు, అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్ష. వందలాది బంజారా గీతాల్ని, బంజారా సంస్కృతిని సంగీతమయం సాహిత్యమయం చేసిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఆ కళను మనం బతికించుకోవాలి, ముందు తరాలకు అందించుకోవాలన్న సంకల్పంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద కళల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి. మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన తర్వాత ఉమామహేశ్వరి గారు. హరికథ అనగానే గుర్తొచ్చేది ఆదిభట్ల నారాయణదాస్ గారైతే మరి అలాంటి ఒక అద్భుతమైన సర్వరాయ హరికథా పాఠశాలలో విద్యార్థినిగా ఆచార్యులుగా ఉండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఇంగ్లాండ్లో, కౌలాలంపూర్లో, సింగపూర్లో తెలుగు సంస్కృత భాషల్లో హరికథా గానాన్ని అందచేసి అందరి అభినందనలు అందుకున్న కళాకారిణి ఉమామహేశ్వరి గారు. ఉమామహేశ్వరి మేడంకి హృదయపూర్వక శుభాకాంక్ష. భారత భాగవత రామాయణ ఇతిహాసాల్ని, చారిత్రక గాథల్ని అలలు అలలుగా, కళలు కళలుగా పర్యాప్తం చేస్తున్న కళారూపాల్లో హరికథా గానం ఒకటి. ఉమామహేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో కూరెళ్ల విఠలాచార్య గారిని ఆహ్వానిస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. దాదాపు 90వ దశకంలో ఉన్నారు, 80+. రిటైర్ అయిన తర్వాత ఆయన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలు సేకరించారు. మనం భిక్ష అనే పదం వింటాం, అయితే కూరెళ్ల విఠలాచార్య గారు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేశారు. అది గ్రంథ భిక్ష. అంటే అందరి దగ్గర పుస్తకాలు సేకరించి 2 లక్షల పుస్తకాల్ని వారు ఇప్పుడు మరొక ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25 లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు అందరూ కళాకారులు అందజేస్తారు. పద్మశ్రీ అవార్డీస్కి 25 లక్షల విఠలాచార్య గారికి నమస్సులు.
కళాకారులు కొన్ని ఛాయాచిత్రాలు అందంగా ఉంటాయి, అవి బృందంగా ఉంటేనే. అందుకని కళాకారులందరినీ ఇరువురు పద్మ విభూషణులు, 6 పద్మశ్రీలు, వందలాది చప్పట్లు. ఈ జై చిరంజీవ అనే నినాదం ఈరోజు ఒక చిరంజీవి గారికే కాదు, కళ్ళలన్నీ చిరంజీవంగా ఉండాలి అనే ఒక అభినందనగా, మరి సహృదయాల ఆశీస్సుగా భావించాలి. ఇప్పుడు ఎవరిని చూస్తే మనకు ఒక సెలబ్రేషన్లా ఉంటుందో వాళ్ళనే సెలబ్రిటీ అంటాం. సో ఇంతమంది సెలబ్రిటీస్ ఒకేసారి వేదిక పైన ఉండడం ఆనందంగా భావిస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీతల క్లుప్త సుందర, అదిగో పెద్దలు గౌరవనీయులైన హనుమంతరావు గారు వేదికపైకి వేయించేసి వెంకయ్య నాయుడు గారిని పుష్పగుచ్చంతో అభినందిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. పద్మశ్రీ పెద్దలు హనుమంతరావు గారికి నమస్సులతో పద్మశ్రీ అవార్డు గ్రహీతల స్పందనలు. గడ్డ సమయ్య గారు కొన్ని గంటల పాటు పాడగలడు, కానీ ఇప్పుడు కొన్ని సెకండ్లలోనే పాడి ఆ గంటల మాధుర్యాన్ని మనకు అందింపజేస్తారు. ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెలతో అలరాడుచున్నది యువతి ఇంతి. ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయా? మదన మనోహర సుందర నార్యా? మయూరాల నర్తకివా? కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి? యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవ మోహనాంగి? మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా? ఆ పువ్విలి కాడు బాణమును పూనియు నిన్ను గనివేయుచుండెనా? పూల తోటలోన దవున చేరుమి తరుణీ మనిరో. రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత
నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే ఒక కొత్త అందాన్ని తెచ్చారు అన్న పాట అందరికీ తెలుసు. అలాంటి శిల్పి స్థపతి వేలు ఆనందాచారి గారి క్లుప్త సుందర సందేశం. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వారికి, సభలో ఆశీనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేల అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే